మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ఉదయకాల ధ్యానాలకు హాజరయ్యే ప్రతి వారికి, వారి కుటుంబాలకు శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. 2024వ సంవత్సరంలో మన మెట్రోపాలిటన్ మిషన్ సంఘాలకి ఒక సాధారణ మూలవాక్యాన్ని పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం తీసుకున్నాం. ఆ మూలవాక్యం పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి ఆ యొక్క మూలవాక్యం ఇక్కడ అనుసంధానంగా ఉంటుంది. ఈ మూలవాక్యంలో ప్రాముఖ్యమైన విషయాలు: గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. 20వ వచనంలో మనం గమనించినట్లయితే అనేక రకాలైన పాత్రల గురించి చెప్పబడింది. అనగా వాటి విలువలను బట్టి ఆ యొక్క సత్కార్యమును అందుకో తగిన వారికి ఆ పాత్రలు వాడతారు అని. అయితే ప్రతి పాత్ర కూడా దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనదే. ఇక్కడ వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవియు అలాగే మంటివియు, రకరకాలైన పాత్రలు. మంటి పాత్రలు సాధారణంగా చల్లటి నీళ్ళ కొరకు అక్కడ వాడతారు. కర్ర పాత్రలు సాధారణంగా చక్కగా ఈ దినాల్లో ఆలయాల్లో అయితేనేమి, మందిరముల్లో అయితేనేమి చక్కగా పోడియం దగ్గర అలంకరించి వాటిని వాజుల టైప్లో ఉంచుతున్నారు. అవి చూసి కూడా చాలామంది సంతోషపడుతూ ఉన్నారు. వెండి పాత్రలు అలాగే బంగారు పాత్రలు కూడా. అయితే ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనత, అంటే కొన్ని చిన్న చిన్న పనులకు సర్వసాధారణంగా మామూలుగా వచ్చేవారి కొరకు మామూలు పాత్రలు వాడతారు. ఎవరైనా ప్రాముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు ఒక అసాధారణమైన పాత్రలు అప్పటికప్పుడే తీసి వాటిని వాడుతూ ఉంటారు. అయితే పౌలు గారు చెప్పిన ప్రత్యేకమైన మాట ఇక్కడ మనం గమనించినట్లయితే 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత వాడబడే వ్యక్తి, దేవుని చేత వాడదగిన పాత్ర. నేను కానీ మీరు కానీ సంఘం దేవుని చేత వాడబడాలి అంటే కొన్ని అర్హతలు పరిశుద్ధుడైన పౌలు ఇక్కడ ఆయన ఉదహరించారు. ఆ పాత్రలు ఎలా ఉండాలి అనేది, అవి పవిత్ర పరుచుకొనిన ఎడల, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చారో ఆ యొక్క ప్రభు రక్తము చేత వారు కడుగుబడి లేక విమోచించబడి, ఎఫెసీ 1:7లో మనం గమనించినప్పుడు ఆ ప్రియుని యందు ఆయన రక్తము ద్వారా మనకు విమోచన. ఉదయకాలం ఏదైనా పాలు మనం గ్రహించాలి అని అంటే ఆ పాత్ర లోపల బాగా వారు మరి కడుగుతారు. బయట ఎంత చక్కగా ముచ్చటగా కడిగినా లోపల కడుగుతారు. అదే రకంగా ఒక పాత్ర, దేవుని కొరకు అర్హంగా ఉండవలసిన ఒక పాత్ర
దేవుని కొరకు వాడదగిన పాత్ర. ఆ పాత్ర హృదయంలో కడగబడాలి. దేవుని వాక్యంలో ప్రభువైన యేసయ్య చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన పర్వత ప్రసంగంలో చెప్పారు. ఆయన చెప్పిన ఒక ప్రత్యేకమైన మాటను మనం ఇక్కడ ఒకసారి చూస్తున్నాం. ప్రభు గంభీరమైన మాట అక్కడ ఒకటి చెప్పారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఎవరైతే లోపట వారు కడగబడతారో, దేవుని వాక్యంలో అక్కడ పర్వత ప్రసంగంలో చూస్తున్నాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. ఎవరైతే లోపల కడగబడతారో, ప్రభువైన యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా ఎవరైతే కడగబడి వారు శుద్ధులుగా చేయబడతారో అనేది. రెండవదిగా ఆ వ్యక్తి మనం తీతు పత్రికలో కూడా గమనించినట్లయితే, తీతు పత్రికలో 3వ అధ్యాయంలో ఇక్కడ మనము 5వ వచనంలో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన విమోచించబడిన పాత్ర దేవుని చేతిలో బలంగా వాడబడును. అలాగే పరిశుద్ధాత్మ సంబంధమైన నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా రక్షించబడిన పాత్ర. దేనికి స్తోత్రం కలుగును గాక. రక్షించబడిన పాత్ర దేవుని చేతిలో బలముగా వాడబడగలదు అనేది ఈ ఉదయం మనం గమనిస్తున్నాం ప్రియులారా. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 25 నుంచి 27 వరకు మరి కలిపి తర్జుమా చేయబడిన సమూహ వాక్యాల్లో ఉన్న ఒక మాట నేను చదువుతూ ఉన్నాను. ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని. మూడవది, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి దేవుని చేతిలో బలముగా వాడదగిన పాత్ర వాక్యముతో ఉదక స్నానము చేయబడిన పాత్ర. తిమోతితో అనేకసార్లు పౌలు గారు ఇదే మాట చెప్పారు. వాక్యమును ధ్యానించుము, వాక్యమును చదువుము, సమయమనక అసమయమనక వాక్యమును బోధించుము. ఈ వాక్యము నీవు చదివి చెప్పుడు ద్వారా, నీ బోధ ద్వారా నీ వాక్యం వినేవాన్ని రక్షించుకుందువు అని. కాబట్టి ఉదయకాలం ఈ 3 ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2వ తిమోతి 2:20-21 మనం చూస్తే ఆ పాత్ర పరిశుద్ధుడైన యేసే రక్తం చేత కడగబడి వాక్యము చేత ఉదక స్నానం చేయబడి పరిశుద్ధాత్మ ద్వారా ప్రోక్షించబడిన పాత్ర దేవుని చేత వాడబడగలదు. ఆ రకమైన పాత్రగా మీరు నేను మనమందరం ఉందుము గాక. ఆమేన్. మా ఉన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, మా ప్రభా, ఈ ఉదయకాలం నీ ఇంటిలో మేము మంచి పాత్రలుగా వాడబడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా నీ కొరకు జీవించాలని మమ్మలను అభిషేకించమని ప్రభువైన యేసయ్య నామములో అడిగి ఉన్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.